Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 15. దక్ష తల పట్టుకుని ఎందుకిలా విసిగిస్తున్నారు? మీ క్యాడర్కి మీరిలా ఒక అమ్మాయిని విసిగించడం కరెక్ట్ కాదు అని అరవడంతో, నేను ఎవరో పరాయి వాళ్ళని విసిగించట్లేదు, నా పెళ్ళాన్ని నేను విసిగిస్తున్నాను. చూడు, రియల్ రీజన్ ఏంటో నువ్వు చెప్తే బాగుంటుంది, లేదంటే నేను తెలుసుకుంటాను. ఒకవేళ అది ఎలాంటి రీజన్ అయినా సరే మన పెళ్ళి మాత్రం ఆగదు. ఎందుకంటే ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని మా మమ్మీ గొడవ చేస్తున్నా కనీసం నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు. అలాంటిది నిన్ను చూడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నీ విషయంలో నేనెంత సీరియస్గా ఉన్నాను అనేది. సో త్వరగా చెప్పు, ఇప్పటికైతే వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు. కర్ణ అలా చెప్పి వెళ్ళిపోవడంతో దక్ష కంగారు పడింది. మొదటి పరిచయంలోనే అతని మనస్థితి తను అర్థం చేసుకుంది. ఏదైనా కావాలంటే దక్కించుకునే వరకు అతను ఊరుకోడు. అది బలవంతంగా ప్లాటినం చైన్ తన మెడలో వేసినప్పుడే అర్థమైపోయింది. కానీ తను అనుకున్నంత సింపుల్గా ఈ గొడవ తీరిపోయేలా తనకి అనిపించకపోవడంతో వెంటనే గదిలోకి వెళ్ళి మొబైల్ తీసుకుని వసుంధరకి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్న వసుంధర దక్ష దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే కాల్ రిసీవ్ చేసుకుని దక్ష అని పిలవడంతో, అత్తయ్య మీరు ఈ పెళ్లి ఆపేద్దామని ఇంట్లో చెప్పలేదా అని అడగడంతో వసుంధర మౌనంగా ఉండేసరికి, మిమ్మల్ని అడుగుతున్నాను అత్తయ్య, పెళ్లి ఆపేయమని చెప్పాను కదా, మీరు కర్ణగారితో ఈ విషయం చెప్పలేదా అని అడగడంతో, ఎందుకమ్మా, ఎందుకు ఉన్నట్టుండి ఈ విషయం గురించి అడుగుతున్నావు అని అడిగింది వసుంధర. ఆయన ఇందాక ఇంటికొచ్చారు అనగానే, ఏంటి వాడు ఇంటికొచ్చాడా, వచ్చి ఏమన్నాడు అని వసుంధర అడగడంతో, నువ్వు సడన్గా పెళ్లి ఆపడానికి కారణం ఏంటి, నువ్వు చెప్తావా లేకపోతే నన్ను తెలుసుకోమంటావా, అది ఎలాంటి కారణమైనా సరే మన పెళ్ళి మాత్రం జరగకుండా ఆగదు. అసలు పెళ్ళి అంటేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని నేను నిన్ను చూసిన తర్వాత నేను పెళ్లి కొప్పుకున్నాను. దాన్ని బట్టి నీ విషయంలో నేనెంత సీరియస్గా ఉన్నాననేది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు అనగానే, అందుకే నేను పెళ్ళి ఆపుదామని చెప్పలేదు అని అంది వసుంధర. ఆంటీ, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రమాదం నాకు కాదు, మీ అబ్బాయికి. ఒకవేళ ప్రమాదం నాకే అయ్యుంటే నేను అసలు ఈ విషయం మీకు చెప్పేదాన్ని కూడా కాదు. మీ అబ్బాయికి కాబట్టే నేను ఈ పెళ్లి ఆపాలని ఇంతలా మొండి పట్టుపడుతున్నాను. ఇంట్లో మా అమ్మ నాన్న ఎవరూ నాతో మాట్లాడట్లేదు. అయినా కూడా ఇంత మొండిగా ఉండడానికి కారణం నా వల్ల మీ అబ్బాయికి ఏమీ జరగకూడదు అని. ఏదైతే అదైంది, పెళ్లి ఆపేద్దామని మీ అబ్బాయితో చెప్పండి అని దక్ష రిక్వెస్ట్ చేసింది. దక్ష, ఈ విషయం వాడితో చెప్పి ఈ పెళ్లి ఆపించడం నువ్వు అనుకుంటున్నంత సింపుల్ కాదు అని అన్న వసుంధర మాటలకి, ఎందుకు అత్తయ్య అని అంటూ ఉంటే, వాడు నీ విషయంలో పిచ్చిగా ప్రేమలో మునిగిపోయాడు అని అంది వసుంధర. ఆ మాటలకి దక్ష షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతూ ఉంటే, వాడేదైనా కావాలి అంటే అది జరగదు అని వాడిని ఒప్పించడం ఇప్పటి వరకు మా వల్లే సాధ్యం కాలేదు. అలాంటిది నిన్ను లైఫ్ లాంగ్ వాడు ప్రేమించాలి అనుకున్నాడు దక్ష. అలాంటిది ఇప్పుడు అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెబితే వాడు ఊరుకుంటాడనుకుంటున్నావా? గొడవ గొడవ చేస్తాడు. నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళైనా పెళ్లి చేసుకుంటాడు అని అంది వసుంధర. అంతలా ప్రేమించే మనిషి పెళ్లి చేసుకుంటాను అంటే కాదని చెప్పేంత మూర్ఖురాలిని నేను కాదత్తయ్యా. కానీ ఆయనతో జీవితాంతం బ్రతికే అవకాశం నా వల్లే నాకు దూరం అవుతుంది అనుకుంటే నాకు ఆ జీవితమే వద్దు. నేనెంత చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని దక్ష ఏడుస్తూ ఉంటే, రేపు మనిద్దరం గుడికి వెళ్దాం. ఈ సమస్య నుంచి బయటపడేయడం ఆ పూజారి వల్ల కాదు అంటే నేను ఇంకేదైనా మార్గం చూస్తాను అని చెప్పింది వసుంధర. కానీ అత్తయ్య, దానికి పరిష్కారం లేదని పూజారి గారు అంటున్నారు కదా అని దక్ష కలవరపడేసరికి, ఆయన చేతిలో లేనిది మరొకరి చేతుల్లో ఉండొచ్చు దక్ష. నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకే నేను ఇప్పటి వరకు దీని గురించి ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అన్నది లేదు. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకం నాకుంది. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది వసుంధర. దక్ష సరే అంటూ ఫోన్ కట్ చేసి తల పట్టుకొని అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఈ మాటలన్నీ బయట నిలబడి వింటున్న కర్ణ, ఆమె ప్రేమకి అతని ప్రేమ మరొక మెట్టు ఎక్కేసరికి 600 సరే ఆమెని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం మహాలక్ష్మి భాస్కర్ ఇంటికి వచ్చాక కూడా దక్షతో ఏమీ మాట్లాడకపోవడంతో, ఇంకెన్ని రోజులు అక్కని వెలివేసినట్టుగా వదిలేస్తారు? అక్క సంగతి మా ఇద్దరికంటే కూడా మీకే బాగా తెలుసు. తను తన గురించి కంటే పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అలాంటి తను ఈ పెళ్లి వద్దని ఇంతలా మొండి పట్టుపడుతుందంటే బావగారికి ఏమైనా ప్రమాదం ఉందేమో, అందుకే పెళ్లి వద్దని చెబుతుంది కావచ్చు అనగానే, అప్పటి వరకు ఆ రకంగా ఆలోచించని వాళ్ళు కొడుకు మాటలకి ఆలోచనలో పడ్డారు.
అదే విషయం దక్ష దగ్గరికి వెళ్ళి అడగడంతో, అవునమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న గండం ఇంకా త్వరగా దగ్గరకొస్తుందని పూజారి గారు చెప్పారు. అందుకే ఈ పెళ్లి వద్దని నేను అంతలా గొడవ చేశాను అని దక్ష చెప్పడంతో, ఈ మాట మాకు ముందే చెప్పొచ్చు కదా, మీ అత్తగారికైతే చెప్పావు కానీ మాకు చెప్పలేదు కదా అని మహాలక్ష్మి మూతి ముడుచుకోవడంతో, మీకు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు, ఆయన వాళ్ళ కొడుకు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను అని అంది. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాల్సిందేనా అని మహాలక్ష్మి దిగులుగా చెప్పడంతో, తప్పదమ్మా, అంతకంటే మార్గం లేదు. కానీ అత్తయ్య రేపు ఒకసారి గుడికి వెళ్ళి దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమోనని పూజారి గారిని అడుగుదామని అంది. ఒకవేళ ఆయన పరిష్కారం చెప్పలేకపోతే ఇంకేదైనా చూద్దామని చెప్పింది. చూద్దాం అంది దక్ష. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అక్క, ఏమీ అవ్వదు అని తమ్ముడు చెల్లెలు కూడా ధైర్యం చెప్పారు. మర్నాడు ఉదయమే దక్ష రెడీ అవ్వడంతో మహాలక్ష్మి నేను కూడా వస్తానని చెప్పడంతో సరేనంటూ వసుంధర రావడంతో ముగ్గురు కలిసి గుడికి వెళ్లారు. పూజారి గారికి విషయం అర్థం కావడంతో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ కూర్చోవడంతో, దీనికి ఎలాగైనా పరిష్కారం చెప్పండి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, అన్నిటికీ మించి మా అబ్బాయి మొండితనం మీకు తెలుసు కదా, మాకు కూడా తను తప్ప ఇంకొకరు కోడలుగా వస్తారంటే ఏదోలాగా ఉంది, ఏదో ఒక పరిష్కారం మీరే చెప్పాలి పూజారి గారు అని చెప్పడంతో, నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఎన్ని శాంతులు చేసినా సరే గండం గట్టెక్కడం మాత్రం దేవుడి మీదే ఆధారపడింది అని అన్నాడు పూజారి. దక్ష దిగులు పడిపోవడం చూసి, అది కాదు, మీరు కాకుండా మీ గురుగారు, ఏదైనా ఎవరైనా సిద్ధాంతి గారు తెలిస్తే చెప్పండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పడంతో పూజారి గారు బాగా ఆలోచించి లోపలికి వెళ్ళి ఏదో అడ్రస్ చీటీ తీసుకొచ్చి, పోయినసారి కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువుని చూశాను, ఆయన చాలా మహిమ గలవారని కాశీలో అందరూ నమ్మి ఆయన వచ్చే ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు చెప్పుకొని పరిష్కారాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఉత్తర భారతంలో ఉంటారని తెలిసింది. ఆయన ఉండే అడ్రస్ ఇది. మీకు వీలుంటే ఆయన అడ్రస్ తెలుసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఆయన కాశీ రావడానికి మరొక 6 నెలలు పడుతుంది అని చెప్పాడు పూజారి. ఉత్తర భారతం అంటే అంత దూరం ఏం వెళ్తాం అత్తయ్య, ఈ విషయానికి నాకు తెలిసి పరిష్కారం లేదని నేను అనుకుంటున్నాను అని దక్ష చెప్పగానే, కలవకుండానే నువ్వు ఆ నిర్ణయానికి రావద్దు దక్ష, రేపటికి సిద్ధంగా ఉండండి, మనం అందరం కలిసి వెళ్తున్నాం, ఈరోజు సాయంత్రం టికెట్స్ బుక్ చేస్తాను అంటూ వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది వసుంధర. సాయంత్రం ఇంటికొచ్చిన కొడుకుతో భర్తతో ఈ విషయం చెప్పడంతో అసలు ఇలాంటివి నమ్మని కర్ణ కూడా అంతా భయం పోయి తనతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం అవ్వాలంటే ఇంతకంటే మార్గం లేదని ఫిక్స్ అయ్యాడు. వెంటనే టికెట్స్ బుక్ చేసి వెళ్దాం మమ్మీ అని చెప్పడంతో, ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతారని కొడుకు తిడతాడు అని అనుకుంటే, అంత సులభంగా వెళ్దామని చెప్పేసరికి వసుంధర ఆశ్చర్యపోతే, పెళ్ళైతే చాలామంది మారుతుపోతారని అంటారు, వీడు పెళ్ళి కుదరగానే మారిపోయాడు అని అన్నాడు విశ్వనాథ్. కర్ణ ఇద్దరినీ సీరియస్గా చూసి రూమ్లోకి వెళ్ళి దక్షకి ఫోన్ చేయడంతో, ముందు 2 సార్లు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అతను ఆపకుండా కాల్ చేస్తూనే ఉండడంతో కాల్ రిసీవ్ చేసుకొని, ఎత్తకపోతే ఎత్తడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు అని కోపంగా అడిగేసరికి, నువ్వు కాల్ రిసీవ్ చేసుకునే వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను, నోట్ దిస్ పాయింట్, రేపు లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పడంతో, ఎందుకు అని అడిగేసరికి, నువ్వు మమ్మీ మీ అమ్మ గుడికి వెళ్ళారంట కదా, మళ్ళీ తెలియనట్టు అడుగుతావేంటి అని కర్ణ కొంచెం గట్టిగా అడిగేసరికి కంగారు పడి, తెలుసు అంది నెమ్మదిగా, అందుకే ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి, నేను వస్తున్నానని నువ్వు గనుక రేపు మిస్ చేశావనుకో ఇంటికొచ్చి ఎత్తుకొస్తాను అని చెప్పి కాల్ కట్ చేయడంతో షాక్ అయ్యి ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.